డీజీపీ సివి ఆనంద్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జిల్లా పర్యటనలు కూడా చేయబోతున్నాను. ఆ సందర్భంలో కూడా వారందరికీ కూడా రివ్యూ ఏదైతే ఉంటుందో ఇప్పటి నుండి ఈ 4-5 ఇంపార్టెంట్ అంశాలపైన ఎక్కువగా ఉంటుంది. సాధారణమైన క్రైమ్ ఇవన్నీ కూడా మనం చూస్తాం. కానీ ఈ ప్రత్యేకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి వారు ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారు అనేది కూడా చూడబోతుందని మీకు తెలియజేస్తున్నాను. సో ఈరోజు ఈగిల్ ఆఫీస్కి వచ్చి మనందరినీ కలిసినందుకు సంతోషంగా ఉంది. వాళ్ళంతా మోటివేట్ కూడా అయ్యారు. సో డైరెక్టర్ ఈగిల్ ఫోర్స్ సందీప్ షాండిల్యా గారికి వారి మొత్తం టీంకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, ముఖ్యంగా ఈ ప్రముఖ యూనివర్సిటీస్ విద్యా సంస్థల్లో వాళ్ళ విద్యార్థులు పట్టుబడినప్పుడు ఈగల్ టీం గతంలో పట్టుబడ్డారు, కానీ వాళ్ళకి మాకు సంబంధం లేదు అని విద్యా సంస్థలు చేతులు దులుపుకుంటున్నాయి. వాళ్ళ నిర్లక్ష్యం కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. వాటికి సంబంధించి యాక్చువల్లీ ఇప్పుడు దీని గురించి కూడా సుదీర్ఘంగా డిస్కస్ చేశాము. ఇప్పుడు ప్రహరీ క్లబ్స్ అని ఏదో అది ఒక జియో ప్రకారం చేస్తున్నారు. యాంటీ డ్రగ్ కమిటీస్ అనేది కూడా కొన్ని ఏర్పాటు అయి ఉన్నాయి 4,500 వరకు. కానీ ఏదైతే ఉద్దేశంతో ఇవి పెట్టడం జరిగిందో అది అవి సాధించలేకపోతున్నాయి. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏదైతే విద్యా సంస్థ ఉందో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, లేకపోతే ఇతర అన్ని స్థాయిలో స్కూల్స్, కాలేజెస్, డిగ్రీ, ఇంజనీరింగ్ అన్నీ కూడా వారి బాధ్యత కొద్దిగా పెంచే అవసరం ఉంది. సో కొత్త ప్రపోజల్ మేము పెట్టబోతున్నాము. ఏదైతే ఈ కమిటీ ఉంటుందో దాని ద్వారా వాళ్ళు ఇదే కాదు, చిన్న వేరే అంశాలు ఏవైతే ఉంటాయో ర్యాగింగ్, ఈ డ్రగ్స్, దెన్ సైబర్ క్రైమ్ సంబంధించిన అంశాలు, ఉమెన్ సేఫ్టీ, ఇటువంటివి చైల్డ్ మొలెస్టేషన్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని దాని కొత్త పేరు ఏదన్నా ఇచ్చి రోడ్ సేఫ్టీకి సంబంధించిన ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ కూడా చెప్పడానికి ఒక కమిటీ అక్కడ ఉంటుంది. వారి బాధ్యత అన్నమాట. వారు ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఏదైనా జరిగితే చెప్పే బాధ్యత వాళ్ళది. ఇక్కడ బయట నుండి ఈగిల్ ఫోర్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళు వెళ్ళి అక్కడ పట్టుకుంటే వాళ్ళు రిపోర్ట్ చేయని పరిస్థితుల్లో వారిపైన కూడా వారి యాక్షన్ ఉండే విధంగా, వారికి కొద్దిగా బాధ్యత ఉండే విధంగా మేము ఈరోజు డిస్కస్ చేశాము. ఎందుకంటే చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మేము చూస్తున్నాం, వాళ్ళు తెలిసినప్పటికీ మాకు తెలియజేయట్లేదు. ఎందుకంటే మాకు చెడ్డ పేరు వస్తుంది. ఎట్లా చెప్పాలి, మా స్కూల్లో పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు, లేకపోతే ఈ సిగరెట్ వాడుతున్నారు అనేది వాళ్ళ వాదన. మాకు చెడ్డ పేరు వస్తుందని. సో చెడ్డ పేరు కోసం కాదు, మీ బాధ్యత అది. స్కూల్ జాయిన్ చేయకముందు ఒక డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో, ఐ విల్ నాట్ టేక్ డ్రగ్స్ అనేది అటు కొన్ని ఉన్నాయి, అవి తయారు చేశారు వాళ్ళు. అవి ఎవరు సంతకాలు పెట్టట్లేదు. సో ఇప్పటి నుంచి కంపల్సరీగా అది చేయించడానికి మేము ప్రతిపాదన తయారు చేస్తున్నాం తొందరలో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, గవర్నమెంట్ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉంది. ఇటువంటి చేయమని కూడా ప్రపోజల్ పెట్టమని కూడా చెప్పారు గతంలో. అది ఇప్పుడు దానికి మేము కార్యరూపం దాల్చి దానికి ఒక నిజం చేయబోతున్నామని తెలియజేస్తాం. ఎలాంటి నిర్లక్ష్యాన్ని గమనించారు? ముఖ్యంగా ఇప్పుడు నార్కోటిక్స్ టీమ్స్ కానీ ఈగల్ టీమ్స్ కానీ పనిచేస్తున్నప్పుడు జిల్లాల నుంచి పోలీస్ అధికారుల నుంచి కూడా కొంత నిర్లక్ష్యాన్ని గమనించిన విషయాన్ని కూడా తెలియజేశారు. ఎట్లాంటి ల్యాబ్సెస్ మిస్కమ్యూనికేషన్ ఉందా, ల్యాబ్సెస్ ఉన్నాయా, వాటిని ఎట్లా క్లియర్ చేయబోతున్నారు? అంటే నేను గమనించింది ఏంటంటే ఇది కొద్దిగా కష్టమైన పని. ఒకసారి పట్టుకున్న తర్వాత పట్టుకునే వరకు బాగానే ఉంటుంది. దాని తర్వాత ఏదైతే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలో, కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేయాలో దానికి భయపడుతున్నారు. అది ఎందుకంటే వాళ్ళకి సరైన నాలెడ్జ్ లేదు. సో ఈగిల్ ఇప్పటి నుండి ఏం చేస్తుందంటే ఆ రీజనల్ సెంటర్స్లో వారికి సరైన అవగాహన, క్లాసెస్ తీసుకోవడము, చెప్పడము, ఈ భయం దూరం చేయడము, వారికి ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు చేయడంలో సహాయం అందించడము. ఇట్ విల్ యాక్ట్ లైక్ అ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ. దాని పర్పస్ కూడా అదే. దాన్ని క్రియేట్ చేసిన మర్మం ఏంటంటే ఇది అంతా యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని కోఆర్డినేట్ చేయడం. ఇప్పుడు గతంలో మీరు చూసారు, జిల్లాలో మేము ఎస్పీలుగా ఉన్నప్పుడు మేము ఈ యాంటీ నక్సల్ వర్క్ మేము అంతా చేసేది. మమ్మల్ని కోఆర్డినేట్ చేసే వాళ్ళు ఉండేది ఎస్ఐబి గ్రేహౌండ్స్. సో ఆ విధంగా ఇది కూడా అటువంటి సంస్థ. రాష్ట్ర స్థాయిలో ఒక అందరినీ కోఆర్డినేట్ చేసి వారిని సరైన దారిలో పంపించే విధంగా సపోర్ట్ చేయడం. ఏదో కష్టమైన కేసెస్ ఉన్నప్పుడు రేడ్స్ కోసము ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు సపోర్ట్ చేయడం, కలిసి వెళ్ళడం రేడ్స్ కోసం వాళ్ళ దగ్గర ఫోర్స్ లేకపోతే, ఇవన్నీ కూడా
చేయడానికి సిద్ధం చేస్తున్నాం. సో ఈ భయం ఏదైతే ఉందో అది తొలగించడం మా ఆఫీసర్స్లో. నార్కోటిక్స్ కేసు అంటే కొద్దిగా దూరం ఉంటారు, అరే ఎందుకు హెడేక్ అని, అది తొలగించడం చాలా ముఖ్యమని ఈరోజు మేము గమనించాం. అవును, అది కూడా చూసాము. రిపీట్ ఆఫెండర్స్కి వీళ్ళు చాలా పిట్ ఎన్డీపీఎస్ అని పీడీ యాక్ట్ ఏదైతే మనం పెడతామో పిట్ ఎన్డీపీఎస్ అని ఇంకోటి ఉంది, దాంట్లో కూడా పెట్టే ఆస్కారం ఉంది. అది కూడా పెంచుతాం. క్లియర్గా దాంట్లో మార్గదర్శకాలు ఉన్నాయి. మినిమం 2 కేసులు ఉండాలి, గత 6 నెలల్లో 2 కేసులు ఉండాలి, ఈ విధంగా ఉన్నాయి. అవన్నీ కూడా వర్తించేటట్టు పేపర్ వర్క్ ఏదైతే దానికి సంబంధించిన వరకు ఉందో తప్పకుండా ఇప్పటి నుండి ఎవరైతే ఒఫెండర్స్ ఉన్నారో డ్రగ్ పెడ్లర్స్ కానివ్వండి, సప్లయర్స్, ట్రాన్స్పోర్టర్స్, బిగ్ కన్జ్యూమర్స్, అంటే చిన్న చిన్న కన్జ్యూమర్స్గా మా ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందంటే వారికి మేము ఛాన్స్ ఇస్తాం ఫర్ డీఅడిక్షన్ సెంటర్స్. ఇప్పుడు 14 ఉన్నాయి, కానీ దాదాపు ప్రతి జిల్లాలో ఒక డీఅడిక్షన్ సెంటర్ అవసరం. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా వారి ఫండ్స్ ఇస్తున్నారు. కొంచెం అభియాన్ నషాముక్త్ భారత్ అని ఒక మూవ్మెంట్, ఒక ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ చేపడుతుంది. దాంట్లో ఫండ్స్ ఉన్నాయి. ప్రతి జిల్లాలో కనీసం ఎంత చిన్న జిల్లా అయినా ఒక డీఅడిక్షన్ సెంటర్ పెట్టడం. పెద్ద నగరాల్లో హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మనకు అట్లీస్ట్ 10 అవసరం, సైబరాబాద్లో ఒక 4-5 అవసరం. ఈ విధంగా డీఅడిక్షన్ సెంటర్స్ ఓపెన్ చేసి ఎవరైతే కన్జ్యూమర్స్ అంటే జస్ట్ క్షణిక ఆవేశంలో కానీ అక్కడ టైంపాస్ చేయడానికో అటువంటి వాళ్ళని సీరియస్ కేసెస్లో పెట్టకుండా ఆప్షన్ ఇస్తాం. మీరు కేసులో ఉంటారా లేదా డీఅడిక్షన్ వెళ్తారా, వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసి వాళ్ళకి ఆ సెంటర్స్ పంపించి కొద్దిగా సుదీర్ఘంగా దీని గురించి ఆలోచించి ఇంకో ప్రణాళిక అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు జరిగిన రివ్యూ మీటింగ్ లో కూడా స్పష్టంగా తెలియజేశారు, ఇటు నార్కోటిక్ ఈగల్ టీమ్స్ వరకు సివిల్ పోలీసుల యొక్క అవసరం ఉందనే విషయాన్ని కూడా తెలియజేశారు, వాళ్ళు చెప్పారు అని. అలాగే మొదటిసారి ఛార్జ్ తీసుకున్నప్పుడు కూడా ఒక 4000 మంది పోలీసుల్ని రిక్రూట్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ నుంచి అనుమతి అనేది వచ్చిందని చెప్పారు. సో ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు ముందుకు వెళ్ళబోతుంది రిక్రూట్మెంట్కి సంబంధించి? ఇప్పుడు తక్షణమే మాకు దాదాపు 700-800 మంది గ్రే హౌండ్స్ పర్సనల్ ఇదంతా అవైలబుల్గా ఉన్నారు. దాన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని మేము చూస్తున్నాము. ఎందుకంటే అక్టోపస్లో కూడా ఉన్నారు గ్రే హౌండ్స్లో, వాళ్ళని కూడా తగ్గించి రీడిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎక్కడైతే అవసరమో. తక్షణమే ఉంది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా తొందరలో స్టార్ట్ కాబోతుంది. 1.5-2 ఇయర్స్లో ఆ ఫోర్స్ కూడా అవైలబుల్ అవుతుంది. అవును, అదే దానికి సరి అయిన ఆర్డర్స్ ఇవన్నీ లేవు. సో అదే ఇప్పుడు మేము దానికి సంబంధించిన జియోస్ లీగల్గా ఏదైతే అవసరమో అంటే కేసెస్ పెట్టి వారిపైన, ఎందుకంటే కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కనుక ఒక భయం అలాంటిది డెటరెన్స్ తీసుకురావడం, కానీ మేనేజ్మెంట్స్ ప్రెషర్ కూడా ఉంటుంది. సో వారి బాధ్యత వారికి ఎక్స్ప్లెయిన్ చేసి తప్పకుండా ఫ్యూచర్లో మీరు ఇది చేయకపోతే మీ మీద కేసు వస్తుందని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏది దగ్గరలో ఉన్నాం, ఎందుకంటే ఎక్కువ చెప్తే వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు పారిపోతారు. సో తొందరలో అంటే మీకు రిజల్ట్ చెప్తాం. అయితే ఇటువంటి మంచి మంచి ప్రణాళికలు, బుక్స్, గైడెన్స్ చాలా కష్టపడి ఈగిల్ కి సంబంధించిన ఆఫీసర్స్ ఇప్పుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ ఎన్డీపీఎస్ ఇది అందరూ ఒకసారి చదువుకుంటే వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. అదే కాకుండా ఎన్డీపీఎస్ యాక్ట్లో ఎటువంటి కేసెస్ ఉంటాయి, ఎటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఏంటి అన్నీ ఒక చిన్న ఇట్లా బుక్లెట్స్ లాగా చిన్న చిన్న బుక్స్ తయారు చేసి అందరికీ ఇప్పుడు కొంతమందికి ఇచ్చారు, అందరు కూడా ఇచ్చి చదువుకొని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. సో దాంతో ఏమవుతుందంటే అందరికీ ఏదైతే మనకు రాబరీ, డెకాయిటీ కేసు ఏదైతే దర్యాప్తు చేయడంలో ఎవరికి ఏం భయం ఉండదు, అలవాటు అయిపోయింది. కానీ ఇటువంటి కేసెస్, సైబర్ క్రైమ్ కేసులు ఇన్వెస్టిగేట్ దర్యాప్తు చేయాలంటే భయపడతారు కొద్దిగా, ఎందుకంటే టెక్నికల్గా ఉంటాయి. భయం అవసరం లేదు, వచ్చే రోజుల్లో అదే అవసరం మనకు. సో దాని గురించి వాళ్ళని నెక్స్ట్ డికేడ్ పోలీసింగ్ కోసము తయారు చేయడం అనేది ఇటువంటి మంచి బుక్లెట్స్ ఇవన్నీ కూడా తయారు చేసి ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ కూడా